హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈనాటి సేవకుల సదస్సులో మనకు అవసరమైన ఉన్నతమైన వర్తమానాన్ని దేవుడు తన రాష్ట్రం ద్వారా తెలియజేశారు. మనమంతా విజ్ఞాపన కర్తలుగా ఉన్నాం. స్తోత్రం చెప్తామా? దేశ కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు వాటి సభలలో నిలిచే వారిగా మనం ఉండగలిగితే ఈ ప్రాంతాన్ని ప్రభు కొరకు సంపాదించగలం. చంద్రతి ప్రభుని స్తుతిద్దాం. ఎవరికి కావాల్సింది కూడా ప్రార్థన యోధులే. ఎవరు కావాలి? ప్రార్థన యోధులు కావాలి. పాలయంశవ్ గారు మరి ప్రపంచానికి ఒక మంచి స్థాయిలో ఒక మంచి కాపురిగా ఉన్నారంటే దినానికి అయ్యగా చెప్పారు కదా, ఒక 4 గంటలు మోకాలు మీద వాళ్ళు ఉంటారు. ఎవరి మోకాలు అయితే భక్తుడు అంటాడు, దేవుని ముందు తలదించేవాడు ప్రపంచంలో తలెత్తుకునేటట్టు చేస్తాడు. దేవుని ముందు తలదించుకునేవాడు ప్రపంచంలోనే తలెత్తుకొని బ్రతకగలిగే స్థితికి, స్థాయికి దేవుడు నడిపిస్తాడు. చదువులెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఇది రాత్రి కూడా మనం నేర్చుకున్నాం. ప్రార్థించేవారు లేరు. అయ్యారు చెప్పినట్లుగా ప్రార్థన యోధులు లేరు. అందుకే ఒక విధంగా వారు చెప్తుంటే నాకు అనిపించింది, ప్రభు రాలేకపోవడానికి కారణం సరైన ఇన్విటేషన్ లేక ఆహ్వానం మన దగ్గర నుంచి. ప్రభు త్వరగా మమ్మల్ని తీసుకువెళ్ళనే ఆహ్వానం. మనం చాలాసార్లు నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి, అయ్యా మీరు నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, నేను అందుకే రాలేదు అన్నాను. చాలా మంది అన్నారు, ఏదో ఒక ట్రాక్ ఇచ్చారు, ఒక పత్రిక ఇచ్చారు, లేకపోతే ఒక ఇన్విటేషన్ హ్యాండ్ బిల్స్ తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి నేను రాలేదు. మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి నేను వచ్చాను. ఒకరు గమనించారా? ఈరోజు ప్రభు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసే వారు చాలా అరుదు. ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచం అంతా ఎవరి రాకడ కొరకు ఎదురు చూడటం లేదు. గమనించారా? ఆయన ఒకవేళ రావాలన్నా సిద్ధపడేటట్లు మనం లేదు. ఒక సీనియర్ సేవకులు మన అయ్యగారు చెప్పినట్లు, ఆజ్ఞ చెప్పినట్లు, దోషి గారు చెప్పినట్లు, కాబోయే వధువు ఒక చిన్న పిల్లలాగా బురదలు ఆడుకుంటూ ఉందంట. ఒక పసితనంతో పసిబిడ్డగా ఉన్న ఎవరి కుమార్తెను ఎవరు వివాహం చేసుకోరు. గమనించారా? వరునికి సాటి అయిన సహకారిగా వధువు సంఘం ఉంటేనే వారిలో ఇష్టపడతాడు వివాహం చేసుకోవడానికి. చెప్పట్లు పడుతున్నాం. సంఘం ఒక చిన్న పిల్లలు ఆడుకుంటాం. అందుకే ఆయన అక్కడ ఆలోచన చేస్తున్నాడు. లేదు, మనం సిద్ధపడితే ఆయన రావడానికి సిద్ధమే. స్తోత్రం చెప్తామా? ఆయన నుంచి తీసుకువెళ్ళడానికి సిద్ధమే. మరి అయ్యగారికి, అమ్మగారికి రాత్రి మరి నిన్నటి ఉదయకాలం మనకి చక్కటి స్త్రీల సదస్సులు అమ్మగారు వాక్యాన్ని అందించారు, అద్భుతమైన సందేశాన్ని అందించారు. అలాగే గత రాత్రి, అలాగే ఈ రోజు కూడా సభల సదస్సులో అయ్యగారు చక్కటి వర్తమానం అందించారు. వారికి మనందరి తరఫున, ఉత్తరాంధ్ర నాయకులందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అమ్మగారికి కూడా చెవులు పెడుతూ మేము చాలా ఆశ్రయింపబడ్డాం, నిరీక్షపడ్డాం. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాలం ఫ్లైట్ వారు బయలుదేరుతున్నారు. వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. వారి యొక్క మినిస్ట్రీ కొరకు మనం ప్రార్థన చేయాలి.